ముద్రగడ పద్మనాభం ఈ స్థాయికి దిగజారిపోవాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోలే. ఎందుకంటే ఆయన సాంతం రాజకీయాల నుంచి సన్యాసం అన్నారు, బాగానే ఉంది. మళ్ళీ రాజకీయాల్లోకి వాళ్ళ అబ్బాయి కోసం చేశారు, ప్రయత్నించారు. జనసేన విఫలమైంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. సరే పదవులు ఏమి వద్దంటం ద్వారా గెలిస్తే తీసుకుంటాం అనేటువంటి కోణంలోకి వెళ్ళారు. ఇప్పుడు ఆయన పని ఏంటి? చెయ్యదలుచుకుంటే వైసీపీ అభ్యర్థులందరి తరఫున ప్రచారం చేయొచ్చు. ఎందుకంటే వైసీపీలో చేరిపోయాక తప్పే ఉంది, చక్కగా అభ్యర్థులందరి తరఫున ప్రచారం చేయొచ్చు. అలా కాకుండా రోజు నేను నా ఇంటి గడప దాటను, రోజు ఎవరో ఒకళ్ళు వచ్చి ఆయన గెలవాలి, వాళ్ళందరికీ పేదరికంగా ఆయన కూర్చోబెట్టి మాట్లాడుతూ రోజు పవన్ కళ్యాణ్ని తిట్టాలి. పవన్ కళ్యాణ్ తిట్టడం కోసం ఓ మనిషిని పెట్టుకున్నట్టుంది, పవన్ కళ్యాణ్ కోసమే ఆయన్ని పెట్టినట్టుంది. ఆయన కూడా పవన్ కళ్యాణ్ కోసం. పవన్ కళ్యాణ్ చరిష్మాకి ముద్రగడ చరిష్మాకి ఏమైనా సంబంధం ఉందా? ఒకే రోజు చోట ఇద్దరు నుంచోండి, ఒకే రోజున మీటింగ్ పెట్టండి, పోనీ లేదా పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టిన చోట ముద్రగడ పెట్టమనండి. ఆ రోజున ఆ టెంపో ఏంటంటే తెలుగుదేశం మీద కోపంతో ఉన్నటువంటి టెంపోతో ముద్రగడికి జనం వచ్చారంటే ఒక అర్థం ఉంది. ఇవాళ ముద్రగడికి ఎగబడి వచ్చేటటువంటి పరిస్థితి ఏం లేదు. కానీ ఆ ముద్రగడ వచ్చేసేసి రోజు పవన్ కళ్యాణ్ని అది తప్పు చేస్తున్నావు, ఇది తప్పు చేస్తున్నావు, అట్ట చేస్తున్నావు, ఇట్ట చేస్తున్నావు, ఆయన పార్టీని ఆయన నడుపుకుంటాడు. ఆయన పార్టీని నడుపుకోవడానికి ఇంతకుముందు అంటే పోనీ కాపు నాయకుడికి ఏదైనా సలహాలు ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఇంకో పార్టీ వాళ్ళకి సలహా ఇచ్చేది ఏంటి? అదే తప్పు, ఇది తప్పు అన్నటువంటిది అనవసరమైనటువంటి రాజకీయం. సరే ఆయనకి ఏమైనా ప్రయోజనం జరిగితే ఆయన ఇష్టం, లేకపోతే చూస్తే మాత్రం విచిత్రంగా కనబడుతుంది ఇదంతా.